పెద్దాపురం గ్రామాలలో ఎంఆర్పీఎస్ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని 32 సంవత్సరాల పోరాటంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా లక్ష్యం చేరేంత వరకు పోరాడి మాదిగ జాతికి హక్కులను ఆత్మగౌరవం తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించుకుని మాదిగ ఉపకులాల పిల్లలకు విద్యా ఉద్యోగ రంగంలో ఫలాలు అందుకుంటున్న ఈ సమయంలో జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి అద్దంకి రమేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి జల్లి ఆనంద్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వించమూరు విష్ణువర్ధన్, నరసింహారావు, పాలెం గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బొడ్డు ఇస్సాకు, ఎంఎస్పీ గ్రామ అధ్యక్షులు మంగళపూడి సుబ్బారావు, మాజీ సర్పంచ్ పోలేపల్లి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు పత్తిపాటి శ్రీను, సగ్గుర్తి, పుల్లయ్య బాబు, కొండూరు సునీల్, వెల్లంకి ఆనోకు, లింగాల ఆదం, బోడెపల్లి రవి, వేమూరి నెహేమియా తదితరులు పాల్గొన్నారు. మన జాతే కాదు, మాదిగలే కాదు, అన్ని వర్గాల ప్రజలతో అన్ని వర్గాల పెద్దలతో కలిపి మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా 7వ తారీఖు జరపబోతున్నాం. చాలా సంతోషకరం. ఏర్లపాడు మండలంలో అరసన్నపాలెం గ్రామంలో నూతన దిమ్మ కట్టుకొని 30 సంవత్సరాల ఉద్యమంలో మాదిగ జాతి చైతన్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కమిటీలకు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నిజంగా ఒక చిన్న గ్రామం అయినప్పటికి కూడా, మాదిగలు అతి తక్కువ ఉన్నటువంటి గ్రామం అయినప్పటికి కూడా ఈ చైతన్యానికి వచ్చినందుకు మీ అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. 7వ తారీఖు కూడా అందరూ ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని, ఎందుకంటే మనతో పాటు మన పెద్దలు కూడా అన్ని రాజకీయ పార్టీ అన్ని వర్గాల పెద్దలు కూడా వస్తున్నారు కాబట్టి ఒక పండగ వాతావరణంలో మాదిగ జాతి చైతన్యం, మాదిగ జాతి హక్కులు సాధించుకొని ఆ ఫలాలు మన పిల్లలకు అందుతున్న ఈ సందర్భంలో మరి మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భం కాబట్టి నిజంగా ఒక పండగ వాతావరణంలో ఈ గ్రామంలో రేపు జూలై 7వ తేదీన జెండా మాదిగ జాతి ఆత్మగౌరవ జెండా ఎగరబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.